సార్ ఇప్పుడు కల్టివేటర్స్ ని ఐడెంటిఫై చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ల్యాండ్ రిలేటెడ్ అంటారు, కానీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు జనరల్లీ. బట్ వాట్ డూ యూ థింక్ దే ఆర్ మీనింగ్? అంటే కల్టివేటర్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు కార్డు కానీ ఏమన్నా ఇస్తే నిజంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా? వాళ్ళకు కార్డ్ అనేది ప్రొసీజర్ అనేది ఉండదండి. ఎందుకంటే కౌల్దార్ అంటే ఏంటి? ఈజ్ కల్టివేటింగ్ ది ల్యాండ్ ఆఫ్ అదర్స్. He will be in only in permissive position as long as the పట్టదారి to continue, he will continue. If you want to vacate him, he has to vacate. అయితే ఐడెంటిఫికేషన్ అనేది కౌలుదారులకు ఏమంటున్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది పట్టదారుకు రైతు బంధు, రైతు బీమా ఇవి వస్తున్నాయి కదా, అవును. అది కూడా కౌలుదారులకు కూడా అప్లై చేయాలి అనే ఆలోచన వల్ల గవర్నమెంట్ ఆ ప్రపోజల్ పెట్టుకున్నట్టుంది. అంటే ఇప్పుడు దానికి అప్లై చేయాలంటే కౌలుదారుని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయని చాలా మంది పొలిటీషియన్స్ అనడం విన్నాం. ఇప్పుడు ఈ కౌళ్ళన్నీ కూడా ఓవరాల్ గా నడుస్తుంటాయి. ఓకే. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే, వాళ్ళు అప్లై చేయాలంటే ఒక డాక్యుమెంట్ కావాలా. ఆ డాక్యుమెంట్ ఒకసారి రాసి ఇచ్చిన తర్వాత దాంతో ఎన్నో లీగల్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఆ విధంగా చెప్తున్నారు. అది కరెక్టే మరి. సో ఆ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం రావచ్చు ఒక ఓనర్ కి? ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అంటే, ఇప్పుడు వెకేట్ చేయడు. వెకేట్ చేయమంటే ఇప్పుడు ఓనర్ కి అవసరం ఉంటుంది ల్యాండ్. యూ వాంట్ టు రెజ్యూమ్ ది పర్సనల్ కల్టివేషన్. ఈ విల్ నాట్ వెకేట్. ఈ విల్ సే దట్ ఐ యామ్ ఏ హౌల్దార్, ఐ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. బిల్డింగ్స్ లీజ్ లో ఏవైతే జరుగుతున్నాయి ఇప్పుడు, ఓనర్స్ కు టెనెంట్ కి ఏదైతే జరుగుతున్నదో లిటిగేషన్, ఆ లిటిగేషన్ ఇక్కడ జరిగే అవకాశం ఉంటుంది.